తునిలో వాహనమిత్ర కార్యక్రమానికి విశేష స్పందన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వాహనమిత్ర కార్యక్రమాన్ని రాజా కాలేజ్ మైదానంలో వాహనమిత్ర కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, స్థానిక శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు వాహనమిత్ర కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు యనమల రాజేష్, తుని మండల పార్టీ అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి, తుని మున్సిపల్ చైర్మన్ నార్ల భువనసుందరి, కోటనందూరు మండల పార్టీ అధ్యక్షులు పోతల సూరిబాబు, గాడి రాజాబాబు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వాహనమిత్ర ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను అనుసరించి పరిపాలన విధానాలను సాగిస్తుందని, సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఫ్రీ బస్ కారణంగా వాహన మిత్రులు అధికంగా నష్టం జరుగుతుందని గ్రహించి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగుంటి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్, కోటనందూరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగ వెంకట కృష్ణారావు, బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ, కదంబరి రామకృష్ణ, జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం. గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆటోల మీద జీవనం సాగించేటువంటి ఆటో డ్రైవర్లు కానివ్వండి, క్యాబ్ డ్రైవర్లు కానీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా 15,000 రూపాయలు అందించే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజున గౌరవం మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన తుని నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ యనమల రామకృష్ణ గారి యొక్క సూచనలు, గౌరవ మన శాసనసభ్యులను ప్రభుత్వ శ్రీ యనమల దివ్య గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాలు నాతో పాటు వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ కూడా వివిధ హోదాల్లో నుండి నాయకులకి, కూటమి నాయకులకి, ఇక్కడ ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మొదటిసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా ముందు మాట్లాడే వ్యక్తులు చాలామంది ప్రభుత్వం చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో పేదవాడిని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, ఆ సహాయ సహకారాలని వీరందరూ కూడా వినియోగించుకొని ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఈ ప్రభుత్వానికి చేయూతనివ్వాలని, గౌరవ మన శాసనసభ్యులకు అండదండలుగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చి కార్యక్రమం పాల్గొనే అవకాశం కలిగినటువంటి మిత్రులు అబ్బాయి గారికి, రాజేష్ గారికి, వేదికమైన చైర్పర్సన్ గారికి, మాజీ చైర్మన్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. ఈ యొక్క కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తుని నియోజకవర్గంలో అశోక్ బాబు గారు ఉన్నప్పుడు ఎవరు బ్రిడ్జి కట్టినప్పుడు మనకు స్టాండ్లు లేవని ఎన్నో బాధలు పడేవాడు. బ్రిడ్జి కింద ఎవరికి అవకాశం ఉండేది కాదనేవారు. ఆయన పెద్ద మనసు చేసి ప్రతి బ్రిడ్జి కింద కూడా మన స్టాండ్లు అక్కడ ఇచ్చారు లేదా? ప్రతి ఒక్కరికి ఏ స్టాండ్ పెట్టుకుంటే ఆ స్టాండ్ లో ఒంటి మామిడి కానించి పెట్టుకోండి, మీరు కొత్త బిల్లు కానించి పెట్టుకోండి, కార్పొరేపేట కానించి లగా ఎత్తుకొని కోటనందూరు వరకు, ఇలా మనకి కొట్ట శనపల్లి వరకు ఎక్కడ యూనియన్ బళ్ళు ఉన్నా సరిగా తుని సెంటర్ రావాలి ప్రతిరోజు కూడా. ఏంటంటే మెయిన్ సెంటర్ ఇది. నర్సీపట్నానికి కానీ, నక్కబిల్లి కానీ, అలాగే మన కత్తిపూడికి కానీ, ఉప్పాడకు కానీ ప్రతి దానికి తుని అంటే ఒక బంగారం కొనుక్కోవాలన్నా, వస్తువులు కొనుక్కోవాలన్నా, మార్కెట్ యార్డ్కి రావాలన్నా, ఒక కాయగూర తేవాలన్నా ప్రతి కూడా ఆటో ట్రావెలింగే. మీరు గమనించాలి. అటువంటి సేవలు చెప్తూ ఈ నియోజకవర్గంలో ఉంటూ సుమారుగా ఎన్టీ రామారావు గారు పెట్టిన కాడి నుంచి యనమల రామకృష్ణ గారు మనందరికీ అండదండగా ఉండి 42 సంవత్సరాలు ఎంత కుస్తూ పనిచేసి మనందరూ మనసు దోసుకున్నారో, అదేవిధంగా మన యనమల దివ్యమ్మ ఆడబిడ్డ మనం తక్కువ టైంలోనే గెలిపించుకొని నిలబెట్టుకున్నాం. అలాగే మనం అన్న ఈ పథకాలు, ఈ స్కీములు ప్రతి ఒక్కరు తీసుకెళ్లి రమారమిగా ఇంకొక 40 సంవత్సరాలు మేడంగా అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించుకొని కృషి చేసి పని చేస్తారని అందరూ కూడా నేను మరొక తెలియపరుచుకుంటున్నాను. అలాగే నాయకులు, స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ చిన్న వినవండి. రేపొద్దున ఈ నాకు 21 ఆటో యూనియన్లో ఉంటే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉంటేనే కానీ ఆన్లైన్ చేసుకోవడానికి అవుతున్నారండి. 16 మంది 15,000 రూపాయలు వస్తుందని చెప్పి ఇప్పుడు దాకా ఎవడో రికార్డులు బతికించలేదు. 16 మంది రమారామిగా నాకు 15,000 వస్తున్నాయి. అందులో 10,000 రికార్డులు కోర్సు పెట్టుకుంటే
రికార్డ్ అవుతుందని చెప్పి వాళ్ళకి ప్రమాదాలైనా రిస్కులైనా ఏదైనా సరే కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి చేసే డబ్బుల వల్ల ప్రతి ఒక్క డ్రైవర్ కూడా రికార్డులు బతికించారో లేదో చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా దెమ్మకున్న వాళ్ళ కూడా అసమర్థంగా ఉన్న వాళ్ళ కూడా బతికించుకున్నారు. అలాగే పెద్దలందరూ కూడా మనమన్నది ఏంటంటే రేపొద్దున బీసీ కార్పొరేషన్ కానీ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.